మున్సిపల్ కార్మికుల సమస్యలు నానాటికి తీసుకట్టు నాగంబొట్టులాగా తయారైంది. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి తప్ప సమస్యలు మాత్రం పరిష్కరించేటువంటి పరిస్థితి కనపడటంలా. పాలక వర్గాలు ఇస్తున్నటువంటి హామీల్ని తుంగలో దొక్కి మళ్ళీ తిరిగి పాత పద్ధతిని కూడా రద్దు చేసి కొత్త పద్ధతికి వెళ్ళాలని చెప్పనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉండడం అని చెప్పనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం, దయనీయమైనటువంటి సమస్య. రాష్ట్రంలో ఆప్కాస్ కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆప్కాస్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించేదానికి గత ప్రభుత్వం చేసినటువంటి సమ్మె ఒప్పంద కాల పరిమితి ఏదైతే ఉందో ఆ ఒప్పంద కాలంలో చేసుకున్నటువంటి అంశాలు ఏవీ కూడా పరిష్కారం చేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 7 మాసాలు అవుతూ ఉంది తాత్సారం చేస్తూ అది లేదు ఇది లేదని చెప్పనేటువంటి పేరుతో కాలయాపన చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ ఇంజనీరింగ్ సమస్యలు, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు, వాటర్ సప్లై కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పార్క్ సెక్షన్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, వీళ్ళెవ్వరి సమస్య కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో కార్మికులు ఇక సమ్మె చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదేమో అనేటువంటి అభిప్రాయానికి మౌలు చేసేటువంటి దానికి పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తప్ప సానుకూలమైనటువంటి పద్ధతుల్లో సమస్యను పరిష్కారం చేసేదానికి ఎక్కడా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దాఖలాలు కనపట్ల. అందుకనే ఆప్కాస్ అనేటువంటి పేరుతో ఇటీవల మంత్రివర్గ సమావేశం జరిగితే ఆ మంత్రివర్గ సమావేశంలో ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆప్కాస్ రద్దు చేస్తాము అని చెప్పానండి. అంటే ఆప్కాస్ రద్దు చేసి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారని చెప్పానండి, ఏ చెరలో బందీగా పెడతారని చెప్పని అడుగుతున్నాం. అంటే కాంట్రాక్ట్ కార్మికులు అనే పేరుతో కాంట్రాక్టర్ల యొక్క బందీలో వాళ్ళ చెరబెట్టి వాళ్ళ చెరలోనే వీళ్ళ బందీలుగా చేసి ఉంచేటువంటి దానికి ప్రయత్నం చేస్తే గత అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుందని చెప్పనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఎంత మాత్రం కూడా న్యాయసమ్మతం కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలిచాం. ఇప్పటికే ఆప్కాసులో ఉన్నటువంటి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్లు అంతంత మాత్రంగా అమలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈఎస్ఐ కార్డు ఉన్నా కూడా ప్రయోజనం శూన్యంగా కనపడతా ఉంది. పిఎఫ్ లోన్లు పెట్టుకుంటే పిఎఫ్ లోన్లు రావడానికి దాదాపుగా కొన్ని నెలల పాటు కాలయాపన జరుగుతూ తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇటువంటి ఈ నేపథ్యంలో ఆప్కాసును తీసేసి పెనం మీద నుంచి పొయ్యిలో పడేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది అత్యంత దారుణమైనటువంటి సమస్య. ఈ రకమైనటువంటి నిర్ణయం ఎంత మాత్రం కూడా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సరైనటువంటిది కాదని చెప్పనని ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ గత సమ్మె కాలంలో సమ్మె జరిగినటువంటి 17 రోజుల పాటు సమ్మె జరిగినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీ వేరు. నువ్వు ఎన్నికల అధికారం చేపట్టి అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ సమస్యని పక్కన పెట్టేసి మీకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో, సానుకూలమైనటువంటి పద్ధతుల్లో ఆప్కాసును తీసేసి ఎవరిని బాగు చేయటానికి అని చెప్పని అడుగుతున్నాం. ఇప్పటి వరకు నెలకు ఒక 1 తారీఖు నాడు జీతాలు పడతా ఉన్నాయి, లేదు 5వ తారీఖు లోపు జీతాలు వస్తూ ఉన్నాయి. ఇదే ఆప్కాస్ కనుక రద్దు చేసేటట్టయితే కాంట్రాక్టర్ల ఇళ్ల ముందు సాగిలబడి కాంట్రాక్టర్ల ఇళ్ల ముందు ధర్నాలు జరిపితే తప్ప జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి, అది కూడా పూర్తి జీతం కాదు. ఆ కాంట్రాక్టరు తన దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేనట్టు అని చెప్పనేటువంటి పరిస్థితి గత అనుభవం. ఆ అనుభవాన్ని తిరిగి పునశ్చరణ చేయడం చంద్రబాబు నాయుడు గారు మీకు మంచిది కాదని చెప్పనేటువంటిది మేము చెప్పదలిచాం. అంతేకాదు ఇంజనీరింగ్ కార్మికులు, వాటర్ సప్లై వాళ్ళకి, పార్క్ సెక్షన్ వాళ్ళకి, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానికులకి వీళ్ళందరికీ కూడా సమస్య పరిష్కారం చేయాలని చెప్పనేటువంటి చిత్తశుద్ధి మీకు లోపించింది. మీ మంత్రి గారికి అయితే అస్సలు కనపడటం లేదని చెప్పనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకని జీవో నెంబరు గతంలో ఇచ్చినటువంటి జీవోలు రద్దు చేస్తే ఆ జీవో బదులు పోనీ అమలు ఇంకో కొత్త జీవో ఇచ్చి అమలు జరిపించండి. పాత వాళ్ళకి ఆ పేరు వస్తుంది అనుకుంటే అది లేదు ఇది లేదు, ఉన్నవి రద్దు చేసి గత ప్రభుత్వంలో ఆప్కాస్ వచ్చింది.
ఇప్పుడు మేము ఆప్కాస్ రద్దు చేయటాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆప్కాస్ రద్దు పెట్టి కాంట్రాక్టీకరణ కనుక పెట్టేటట్టయితే ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలని చెప్పినటువంటి డిమాండ్తో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా రంగం మీదకి వస్తారని చెప్పినటువంటి తెలియజేస్తూ ఉన్నాం. వాటర్ సప్లైకి సంబంధించి కనీస వేతనానికి సంబంధించి 26,000 ఖచ్చితంగా ఇవ్వాలి. 26,000 తర్వాత స్కిల్ కానీ లేదా ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకి దాన్ని బట్టి అదనంగా జీతం ఇవ్వాల్సి ఉంటుంది. 10 గంటలతో పని లేదు. వాటర్ సప్లైలో ఉన్నటువంటి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పార్క్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. వెహికల్ డిపోలో ఉన్న మెకానిక్లు అదే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళంతా పారిశుధ్యానికి సంబంధించినటువంటి విభాగంతో పాటు పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి, ఫీల్డ్ వర్కర్స్కి ఎందుకని మీరు జీతాలు పెంచడం లేదని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఫిబ్రవరి నెలాఖరు దాకా చూస్తాం. ఫిబ్రవరి నెలాఖరు లోపు కనుక సమస్య సానుకూలంగా పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి నెలాఖరులో సమ్మెకి దిగుతామని చెప్పనేటువంటిది ఇంజనీరింగ్ కార్మికుల కోరికల సమస్యల పరిష్కారం అయ్యేదాకా సమ్మె కొనసాగుతుందని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆప్కాస్ రద్దు అనేది పక్కన పెట్టండి, మళ్ళీ తిరిగి కాంట్రాక్టీకరణ తీసుకురావద్దు, ఆప్కాస్ కిందే ఉంచండి. ఆప్కాస్ కార్మికుల సమస్యలు పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చెయ్యండి అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వీటి మీద కూడా సానుకూలమైనటువంటి పద్ధతుల్లో మీ ప్రభుత్వం స్పందించకపోయినట్లయితే సమ్మెలో భాగంగా ఈ అంశాలు కూడా ముందుకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. మీ ప్రభుత్వం నమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే స్వచ్ఛ సర్వేక్షణలు, స్వచ్ఛ ఆంధ్రాలు అని చెప్పనేటువంటి ఎలా ఉంటాయని చెప్పనేటువంటిది గత ప్రభుత్వానికి అనుభవం. అంతకుముందు మీకు అనుభవమే, మళ్ళీ తిరిగి అనుభవాన్ని తెచ్చుకోవద్దని చెప్పనని ప్రభుత్వానికి తెలియజేస్తూ సానుకూలమైన పద్ధతుల్లో సమస్యలు పరిష్కరించండి, ఆప్కాస్ను రద్దు చేయొద్దు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో సమస్యలు పరిష్కారం చేసేదానికి పూనుకొని ఆప్కాస్ను రద్దు చేయకుండా కొనసాగించేదానికి ప్రయత్నం చేయమని ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు, వాటర్ సప్లై, వెహికల్ డిపో, పార్క్ సెక్షన్ వీళ్ళందరి సమస్యలు, మెకానికల్ సమస్యలు పరిష్కారం చేసేదాకా కూడా మా ఆందోళన పోరాటాలు కొనసాగుతాయి. దశల వారీ ఆందోళనలు సాగుతాయి. సమాన పనికి సమాన వేతనం, అలాగే కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది, ఆ జడ్జిమెంట్ని అమలు జరిపేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. ఈ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కాకపోతే ఈ నెలాఖరులో మళ్ళీ తిరిగి మేము సమ్మెకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నెలాఖరు దాకా ఇది అల్టిమేటం అనుకోండి, గడువు అనుకోండి, ఏమైనా అనుకోండి, మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఫిబ్రవరి నెలాఖరులో సమ్మె దిగాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు బాధ్యులు మీరే అవుతారు, కారణం మీరే అవుతారని చెప్పనని కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.